పెట్టి పంపించాం 70 కోట్లకి ప్రపోజల్. దానికి డిపిఆర్ రెడీ అయింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఇంకా అది అప్రూవల్ మన సిఈసిడి చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అని ఇది ఆ వింగ్ అనమాట, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అదే అన్ని ట్యాంకులకి డిజైన్ అప్రూవల్తో వాళ్ళే ఇస్తారు. వాళ్ళు అప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ వాళ్ళు ఇస్తామన్నారు. ఇస్తే దాన్ని ఇంకా మన ఇక్కడ నుంచి మన పొలిటికల్ గాను ఎగ్జిక్యూటివ్ సైడ్ ఇప్పుడు 70 కోట్లు అంటే ఎట్లా సీసీనా లేక రివిట్మెంట్? ఇది రివిట్మెంట్ కోసమే, మొత్తం ఆల్ రౌండ్ రివిట్మెంట్ రివిట్మెంట్. ఇది కాదు సీసీ కాదు, సీసీ లేదు. ఇది యాక్చువల్ గా ఒరిజినల్ గా అప్పట్లో కూడా రివిట్మెంట్ గా ఉండింది. కావాలి నెల్లూరు, ఆ తర్వాత ఇటువైపు చోటు ఉంది ప్రకాశం జిల్లా, అదొకటి ఇదొకటి. ఈ 3 ఎస్ఎస్ ట్యాంక్స్ ఈ డిజైన్ పెట్టారనమాట. ఈ 3 ఫెయిల్యూర్ అయింది. అంటే అవి కూడా ఫెయిల్యూరేనా? లేదు, పర్మనెంట్ స్టోన్ రివిట్మెంట్ ఎప్పుడు జనరల్ గా కాదు. ఇప్పుడు 3 స్టేట్ లో 3 స్టేట్ లోనే పెట్టారు కదా. కావాలి నెల్లూరు ఆడు కూడా ఫెయిల్ అయినా? 2 మిగతా. కారణం ఏమి ఇక్కడ? కారణము ఇది ఏమైతుందంటే ఈ యొక్క ప్యానల్ సీసీ ప్యానల్స్ లో వాటర్ మనకు మెయింటెనెన్స్ సరిగా లేకుండా వాటర్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం. ఇప్పుడు ఇది కూడా ఈ సీసీ ప్యానల్స్ కింద దాదాపు 1 అడుగు నుంచి 1.5 వరకు ఎయిర్ గ్యాప్ ఉంది. సో మెయింటెనెన్స్ రకరకాలుగా కారణాలు. ఇంకోటి ఏంటంటే మేము అప్పుడు ఇది ఇప్పుడు మన లేటెస్ట్ కట్టింది. అవునండి, ఇక్కడ వరకు వేసినారు, అక్కడ నుండి పడిపోయింది, కూర్చోబడిపోయింది. ఇది ఇంకా మనకి అంటే కింద కూడా సీసీనే కదా? బాటం వరకు సీసీ కాదు, బాటం కూడా సీసీనా? బాటం కూడా సీసీనా? బాటం కూడా సీసీనే. ఇది మనకు హైడ్రాలిక్ పర్టికులర్స్ ఉంది. మరి బాటం కూడా సీసీ అయిన తర్వాత క్రాస్ సెక్షన్ ఇప్పుడు ఇట్లా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ అలా వస్తుంది. కాదు, మనం ఏమంటామంటే బాటం కూడా సీసీ అయిన తర్వాత ఇది ఏమైతుందంటే అట్లా మొత్తం సెల్ఫ్ వెయిట్ అట్లనే స్లైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా నెక్స్ట్ ఇప్పుడు పడిపోయి ఇది కూడా చాలా పట్టుతుంది. ఆ గ్యాప్ ఈ గ్యాప్ అది కూడా జారిపోయే పరిస్థితి అనమాట. ఇప్పుడు కెనాల్ కూడా వేసినారు కదా. ఇప్పుడు మనం నీళ్ళు నింపాలంటే ఆ వాటర్ వచ్చి దీనికి తగిలితే ఇది కరిగిపోయే ప్రమాదం ఖచ్చితంగా. ఇప్పుడు ఇది వేసినప్పుడు లేదు. ఇప్పుడు ఈ బ్యాగ్స్ అన్ని తడవ కాదన్నా, ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు అక్కడ వరకే నీళ్ళు ఆట వరకే నీళ్ళు ఉంటే ఇబ్బంది ఏమి ఉండేలేదు. నీళ్ళు మరి పెంచితే కష్టం. నింపుకోవాలంటే మనకి ఇంకా మనకి టైం బాగుంది. మరి ఇప్పుడు డ్యాములు నీళ్ళు వచ్చినాయి కాబట్టి మరి ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకి మరి రిలీఫ్ అయినట్లే. లేకపోతే కానీ చాలా ప్రాబ్లం ఉండేదే. ఎందుకంటే యాక్చువల్గా ఇది సీసీ ఫెయిల్యూర్ అయింది కదా గోపాల. కావాలి నెల్లూరు, ఆ తర్వాత ఇది తెనాలి, ఆధుని, ఈ 3 ట్యాంకులు ఇదే పరిస్థితి. స్టోన్ పెట్టారు సార్ దానికి 70 crores అంటే స్టోన్ తో పాటు ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్ట్రస్డ్ కండిషన్ లో ఉంది. అంటే లోపలంతా కూడా ఈ మెటీరియల్ అంతా తీసేసి కింద అక్కడ వరకు తీసేసి దాని నుంచి మళ్ళీ మనం గ్రావెల్ చూసాం. సో అక్కడ వరకు మనం మళ్ళీ గ్రావెల్ వేసి మనం స్టెప్ బై స్టెప్ మనం స్టోన్ రివిట్. ఇప్పుడు ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు కేసీ కెనాల్ ఉంది. కేసీ కెనాల్ మొత్తం సీసీనే. అది నీళ్ళ బారుతుంటుంది, ఆడుతుంటుంది. ఏదైతే కూడా అది ఎక్కడ చెప్పదని లేదు. ఇది తినేదానికి కారణం వాటర్ వెళ్ళిపోవడము, ఎయిర్ గ్యాప్, ఇవన్నీ. మనకి ఇది ఎల్ఎల్సీ కూడా ఉంది కదా. ఎల్ఎల్సీ వచ్చేసి మనకి అలలు ఉంటుంది, ఇది అలలు ఉంటుంది. సరే, అలలు ఉంటే కూడా అలలు ఏమవుతుందంటే ఉంటుంది, హైడ్రాలిక్ ప్రెజర్ ఉండొచ్చు. మనం మొదటి నుండి కట్టుగా బాగా ఇదిగా ఉంటే ఆ ప్రెజర్ దానికి ఏమి ఇది కాదు. ప్రెజర్ ఉంటే ఇప్పుడు అది ఏమవుతుందంటే ఇప్పుడు థిక్నెస్ ఎంత వేసింటారు? 4 ఇంచులు ఆడ కనబడుతుంది. ఆ థిక్నెస్ ఉంటుంది కదా. మీరు ఇంకోటి అలాలు కొట్టినప్పుడు అంటారు, అలాలు కొట్టినప్పుడు అయితే కింద మట్టి సరిగా ఇది కాలేదు. మట్టి బండింగే ఫస్ట్ బాగలేదు కాబట్టి ఇది కట్టడం మొదలుపెట్టిన తర్వాత 2007వ సంవత్సరం మనకు హ్యాండ్ ఓవర్ చేశారు మున్సిపాలిటీకి. అప్పటి నుంచి బాగానే ఉంది. 2020 మున్సిపాలిటీ తెలుసో తెలీదు, ఇది మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోలే. దీనిపైన ఒక కమిటీ చేసింది. ఎవరు ఎస్సీ గారు, మీ పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు, ఏం పేరు?
ఇది మనకు 1 crore పైన పోతే ఇది మళ్ళీ ఎస్సీ గారు దాటిపోవాల్సి వస్తుంది. అవన్నీ దానికి చాలా బిలో 40 lakhs అయితే మీ చేతిలో ఉంటుంది. 40 lakhs అవును. అబో 40 lakhs 2022లో హెల్త్ పోతుంది. అవును. మళ్ళీ మీరు ఎందుకు అక్కడ పెట్టలే? ఇదైనా కూడా అదే కదా, సేమ్ రేట్స్ కదా ఇది చేస్తుంది. సింగిల్ టెండర్ ఇవన్నీ ఇబ్బందులు కదా, మీకు ఇబ్బంది. సరే కాంట్రాక్టర్ చేసేవాళ్ళకి ఏం లేదు. అవునండి. ఇబ్బంది నీకే. రేపు పొద్దున ఇవన్నీ అలిగేషన్స్. ఇప్పుడు రేపు పొద్దున మొన్న సబ్ కలెక్టర్ ఎవరు జాయింట్ కలెక్టర్ వచ్చినాడు కదా, దీని డీటెయిల్స్ అడిగినాడు. దీని డీటెయిల్స్ అడిగితే మళ్ళీ నా ప్రాబ్లం రేపు పొద్దున ఏమన్నా ఆయన గీసినాడంటే ఇప్పుడు 2020 నుంచి సరే వాళ్ళు ఏం చేయకుండా చేయలేండి. 2020 నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు జనాలు తాగునీరు అందించాలంటే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన అంటే వార్ ఫుడ్ బేస్ మీద యుద్ధ ప్రాతిపదికన చేసినారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ ఇదే జరిగింటే కాదు, ఇది ఫస్ట్ ఇప్పుడే జరిగింటే మనం యుద్ధ ప్రాతిపదికన అనుకోవచ్చు. వేయించేటప్పుడే మనము 70,000 బ్యాగులు ఇక్కడ దరిదాపులు ఎక్కడ 70,000 బ్యాగులు ఎక్కడ దొరకదు. పోతే అక్కడ మనం అక్కడికి వెస్ట్ బెంగాల్ పంపించాము, అక్కడ కూడా అంత స్టాక్ లేదు. దానికి 1/3 కాస్ట్ తీసేసి పెట్టాము. దానికంటే ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టే వాళ్ళు మనం గుండ్లు తెచ్చి పెట్టింటే కూడా బాగుండేది. ఇది కాడుగుండ్లు వస్తాయి కదా, కాడుగుండ్లు అట్లాంటి వేసింటే కూడా మట్టి వేసి కాడుగుండ్లు వేసింటే కూడా అక్కడ మనం అలానే స్టోన్ పిచ్చింగే చేశారు, అదే స్లైడ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని మేము ఆయన అది ఎప్పుడుందో కాడుగుండు గుండ్లు అని వస్తాయి, అవి కూడా బలంగా ఉంటాయి. నీకు మొత్తం అవే వేసేసి మన ఇరిగేషన్ ట్యాంక్స్ మన గ్రామ పంచాయతీలో ఉన్నాయి కదా, అలాంటి వాటికి నిలబడుతుంది అన్నమాట. ఇలాంటి వాటికి బండు ఇది ఫిల్టర్ బెడ్, ఇది ఇదే వాటర్ నింపుకోవాల్సి ఉంది. ఇంకా ఇది ఇప్పుడు 70% ఓకే అయిందే? లేదు, ఇంకా నింపుతున్నాం. అదే నిండుతుంది అది, అక్కడ వరకు నింపుకోవడానికి. అదే 70% రావాలంటే ఇంకా అయిందా? ఇంకా ఇంకొక 10 రోజులు మనం నింపితే 10 రోజులు. 70% ఎన్ని రోజులకు వస్తాయి మనకి? ఇంచుమించు సర్దుకుంటే 3 నెలలు. 3 నెలలు ఎంత మళ్ళీ మనం మళ్ళీ నింపుకోవాలి. యాక్చువల్గా మనకు కెనాల్ రన్నింగ్ ఉంటే దీంట్లో ఒక 3 మోటార్లు రన్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి దీనిలో పడుతుంటుంది. ఇక్కడ నుంచి ఇది ఇంటేక్ ఇందులో నుంచి గ్రావిటీ మీద మనకు ఫిల్టరేషన్ లాంటిది. ఎంత నీళ్ళు ఇందులో పడుతుందో అంతే నీళ్ళు మనం డ్రా చేసుకుంటాం. కాబట్టి నెట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అట్లనే సేమ్ రోజు ఎందుకు డైరెక్ట్ గా అట్లనే మనం బైపాస్ కూడా చేసుకున్నానికి డైరెక్ట్ గా తీసుకురావచ్చు. డైరెక్ట్ గా తీసుకురావడం వల్ల అందులో స్లరీ ఫామ్ లో సిల్ట్ అంతా వచ్చేది. అది ఫిల్టర్ బెడ్స్ అని దెబ్బతినే దీంట్లో ఈ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల అది అంత కింద పోతుంది, పైకి వచ్చి సెడిమెంట్ పార్టికల్స్ కిందకి తాడతల నీళ్ళు ఈ ఇంటేక్ వెల్ నుంచి మనం కాన్స్టెంట్ గా 70% మెయింటైన్ చేస్తూ 70% మెయింటైన్ చేసి రోజు ఇన్ఫ్లో ఎంత ఉంటుందో అవుట్ ఫ్లో 22 ml మనం MLD తీసుకుంటాం, 22 మిలియన్ లీటర్స్. మనకు ఈ కెనాల్ రన్నింగ్ పీరియడ్ వరకు ఎట్లనే మెయింటైన్ చేస్తుంటాం. మళ్ళీ ఇంక కెనాల్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ వాడుకోవడం. మరి ఇప్పుడు దీనికి ఎంత ఎమ్మెల్యే గారు చెప్పినారా దీన్ని? ఏమన్నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ సార్ వచ్చారు, విజిట్ చేశారు. డిజైన్స్ అని అప్రూవ్. అదే ఇది కూడా పోయింది, బాగానే పోయింది. ఇది కూడా ఎంత పోయింది చూడు, అసలు అనుకోకున్నట్టుగానే వస్తే కదా నీళ్ళు వస్తే కానీ పోయిస్తుంది. యాక్చువల్లీ ఎక్కువ ప్రెషర్ ఉండేది ఈ బోర్డుకి, సదరన్ సైడ్ దక్షిణ భాగం. అంటే ఇది డౌన్ ఉంటుంది, ఇది చాలా డౌన్. అదే డౌన్ ఉంటుంది. డౌన్ అనే దానికి నీళ్ళు ఇక్కడ ఏటు వాళ్ళకి ఇక్కడ వచ్చి అవును బరువు అంతా దీని మీద పడి ఉంటుంది. ఈ బరువు దీని మీద పడినప్పుడు దీనికి బాగా బలంగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఎల్ఎన్టీ కంపెనీకి వచ్చింది అనమాట. దాన్ని మళ్ళీ సబ్గా తీసుకుని అదే మరి అదే ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చేసింటే ఇట్లుండేది కాదు. సబ్ కంట్రీ తీసుకునే లోపల వాళ్ళు వీళ్ళు స్టోన్ పిచ్చింగ్ అట్లా యాజ్ గా ఒరిజినల్ వచ్చింది స్టోన్ పిచ్చింగ్ అలానే చేస్తున్నా కూడా ఈ పరిస్థితి. అవునవునవును. ఇప్పుడు ఎందుకంటే ఆధునిక జనాభా కూడా పెరిగిపోయింది, నీటి అవసరాలు ప్రతి ఒక్కరికి అవసరమే. అనుకోకున్నట్లు దీని పరిస్థితి ఇట్లా ఉంటే రాబోయే కాలంలో నీళ్ళది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా ఇబ్బందులే కదా దానివల్ల కూడా.
మరి దీనిపైన నిర్ణయం చేసుకుంటే మరి తొందరగా మీరు రెడీ ఇలాంటి చేసి ట్యాంక్ ఇంకోటి కూడా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి జనాభా కూడా పెరిగిపోతుంది. మనం మండికి సదా ఇప్పుడు ఎట్లా రామ్జల కూడా నింపుతున్నారా? నింపుతున్నాం కదా. అది ఎంతవరకు అది పోయిన సంవత్సరం కూడా వర్షానికి అది ఎంతవరకు పట్టుకుంటుంది రామ్జల? అది కూడా మనకు 1100 ml కెపాసిటీ అది. పోయినసారి మనం ఫుల్గా నింపుకొని ఇప్పటివరకు మొన్నటి వరకు వాడాము. మళ్ళీ దాంట్లో నుంచి ఇంకా పూర్తిగా ధైర్యం ఉంది సార్ రోజు తిరుగుతున్నాడు, ధైర్యం ఉండట్లేదు. కొద్దిగా తీసుకొని, ఎందుకంటే అనుకోకపోతే ఇది వీక్ అయిందంటే ఉంటుంది. నీళ్ళ నిలబెట్టి మరి అది అల్లలు కొట్టినట్లలో మట్టి పోతూనే ఉంటుంది, కోసుకుపోతుంది, ఉండదు. అవి చిన్న అల్లలు కాదు కదా గాలికి. పదమ్మా రూపాయల ఇది కొత్తదా పెడుతుందా? ఎమ్మెల్యే కళ్ళ చెరువు 20 కూరలు. ఈరోజు మన ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని పరిశీలించడం జరిగింది. ఎందుకంటే వర్షాప్రభావం ఇంతవరకు వర్షాభావ ప్రభావం వల్ల నీళ్లు సరిగా రాలేకపోయినాయి. అదిగాక డ్యాంలో కూడా మొన్నటి వరకు నీళ్ళు తక్కువగా ఉన్నాయి. మొన్న వర్షం పడినప్పటి నుండి డ్యాంలో నీళ్ళు కూడా పుష్కలంగా వస్తున్నాయి డ్యాంలోకి. అదేవిధంగా మన చెరువును పరిశీలిద్దామని గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి పరిశీలించిపోయినాము. అప్పుడు కూడా ఒక 2-3 సార్లు కుంగిపోయింది చూసినాము. దాన్ని ఇప్పుడు ఎంతవరకు వచ్చిందని చూసేదానికి వచ్చినాము. వస్తే దాంట్లో నా భాగంగా మరి ఇప్పుడు కూడా ఇది మరి కుంగిపోయింది ఈ భాగం అంతా. దీనిపైన ఇప్పుడే చర్య తీసుకుంటే రాబోయే కాలంలో, ఎందుకంటే ముందు సమ్మర్ వస్తుంది, సమ్మర్ కల్లా మనం రెడీ చేసుకోవాలంటే దీంట్లో నీళ్ళు ఎక్కువ నిల్వ పెట్టుకోవాలంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు నుండి మనం ప్రయత్నాలు చేసి సమ్మర్లోనే నీళ్ళు మొత్తం తీసేసి మరి కొత్తగా వేసుకొని రావాలన్నప్పుడు ఆల్టర్నేట్గా ఇంకోటి ఆలోచించుకొని కెనాల్లో నీళ్ళు ఉండగానే మనం దీన్ని శాంక్షన్ చేసుకుంటే, అప్పుడు కెనాల్లో నీళ్ళు ఉండగానే శాంక్షన్ చేసుకుంటే డైరెక్ట్ మనం ఆదానికి పంపింగ్ చేసుకునేదానికి వస్తుంది. కాబట్టి కెనాల్లో నీళ్ళు ఉండగానే ఈ బండింగ్ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, అలాగే దీనికి ఉండే సమస్యని మన ఇక్కడుండే డిఈ గారు కూడా వాళ్ళు కూడా వివరించినారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని పైన కూడా వాళ్ళు చెప్పినారు. ఇది గతంలోనే ఒక 3 చెరువులకి సీసీ చేసినారు. ఎందుకంటే ఇది సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో చేసినారు. కానీ ఎక్కడ సక్సెస్ కాలేదంటున్నారు. 3 చెరువులు ఎక్కడ సక్సెస్ కాలేదు. కాబట్టి అప్పట్లోనే బండింగ్ వేసింటే, రివిట్మెంట్ వేసింటే ఇది పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాబట్టి మరి నెక్స్ట్ అదే ప్లాన్కి ప్రపోజల్ రెడీ చేసామన్నారు 70 కోట్లతోన. మరి అంత లోపల మనం ప్రభుత్వం కూడా దీనిపైన మేము దృష్టి పెట్టి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీనిపైన శాంక్షన్ చేసుకుంటే మనకి ఆదోనికి ఎప్పటికీ నీళ్ళు సమస్య లేకోకుండా ఏ విధంగా చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయని ఆలోచనతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. కొద్దిగా మనం ఇప్పుడు ఈ కొద్ది రోజులైనా అది అంటే అప్పుడు శాంక్షన్ అయ్యేంతవరకైనా దీన్ని కాపాడుకుంటే కొద్దిగా మనం నీళ్ళు అందించేదానికి కూడా ఏ మాట ఇబ్బంది కానీ తొందరగా పడే అవసరం లేదు. అందువల్లనే పరిశీలించేదానికి పనులు ఏ విధంగా జరుగుతాయని చెప్పి వచ్చినాము. ఇక్కడ డిఈ గారు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఉన్న పరిస్థితి అని చెప్పడం జరిగింది, మా దృష్టికి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం తీసుకోవాలనే దానికి కూడా మేము ముందుకి ఆలోచించుకొని తీసుకోవాలనుకున్నాము. అలాగే దాంతోపాటు నాతో పాటు వచ్చిన మా నాయకులు గోపాల్ రెడ్డి అయితేనేమి, రామచంద్ర అయితేనేమి, కార్మన్ చెప్ప అయితేనేమి ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి పరిశీలించిపోయినాం కదా, ఇప్పుడు చూసి పోదాం రాండి అంటాననే ఉద్దేశంతోన. ఎందుకంటే రాబోయే కాలంలో నీళ్ళ సమస్య, ఇప్పుడు డ్యామ్ కూడా మరి పూర్తిగా నిండలేదు, మరి ఎప్పుడు ఇడుస్తాడు ఎప్పుడు బంద్ చేస్తాడు కూడా తెలియదు. దాన్ని బట్టి కూడా దృష్టిలో పెట్టుకొని మనం కూడా ముందు ఆలోచనతోనే పోతే బాగుంటుందని ఉద్దేశంతో చూసొద్దామంటే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చినాము. ఇక్కడ పరిస్థితి చూస్తే కొద్దిగా మెరుగ్గా కనబడుతుంది, కానీ ఇంకా మెరుగుపడాలి. ఇంకా మెరుగుపడితే కొద్దిగా ఎవరికి ఎటువంటి సమస్యలు ఉండలేదని అనుకుంటున్నాము. డ్యామ్లో ప్రస్తుతానికి 68 టీఎంసీలు ఉంది ఈ రోజుకి. కానీ ఇప్పుడు కూడా ఇన్ఫ్లో 45,000 క్యూసెక్స్లు వస్తున్నాయి. ఆశాజనకం ఏమంటే డ్యామ్ నిండుతుందని ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఇంకా 30 టీఎంసీలు అయితే డ్యామ్ నిండేదానికి వస్తుంది. డ్యామ్ నిండిందంటే మరి మనకి అప్పటి వరకు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండలేదు. అంత లోపల మనం ఇది కూడా చేసుకోవాలి. అది ఆదోని ప్రజలకు తెలియజేయడం అనగా మన సమ్మర్ స్టోరేజ్ రిజర్వాయర్ బసాపురం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్లో పంపింగ్ చేస్తున్నాము.
ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే గత 2020 సంవత్సరం నుంచి 2-3 రీచ్ల దగ్గర దఫాలుగా స్లైడ్ అయిపోతుంది. దీన్ని ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపడుతూ నీటిని నింపి ఆ యొక్క నీటిని శుద్ధి చేసి మనం ప్రజలకు తాగునీరు అందిస్తున్నాము. అదేవిధంగానే శాశ్వత ప్రాతిపదికన బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ బండు పునరుద్ధరణ పనులు చేపట్టుటకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాము. దానికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ విజయవాడ వారికి ఆ యొక్క డిపిఆర్ డిజైన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు మరియు డిజైన్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఆ 70 కోట్ల ప్రపోజల్ మన పొలిటికల్ సిస్టమ్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర నాయకుల వాళ్ళతో ద్వారా మన ప్రభుత్వానికి తప్పకుండా దీన్ని సబ్మిట్ చేస్తాము. అంతవరకు సిఈసిడి వాళ్ళు కూడా వచ్చి దీన్ని విజిట్ చేయడం జరిగింది 2 దఫాలుగా, 2023లో ఒకసారి, 2025లో ఒకసారి. పర్మనెంట్ రిస్టోరేషన్ చేసుకునేంత వరకు తాత్కాలిక ప్రాతిపదికన ఈ యొక్క శాండ్ బ్యాగ్స్తో దీన్ని బండు ఎక్కడైతే పడిపోయిందో, స్లైడ్ అయిపోయిందో ఆ చోట ఇవి యొక్క ఇసుక బస్తాలు నింపి గ్రావెల్తో కింద మనం దీన్ని బాగా చదును చేసి దాని నుంచి ఈ యొక్క బండ్ రిస్టోరేషన్ వర్క్ చేపట్టి మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా తాగునీరు అందిస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ యొక్క సింకింగ్ అవడం వలన తాత్కాలికంగా ఈ యొక్క టార్పాలిన్ బ్యాగ్ కవర్స్ దీన్ని పరిచి కట్టకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేర్చడం కోసం ఇవి పనులు చేపడుతున్నాము. టెంపరీగా ఈ రోజు కానీ రేపటితో ఇది వర్క్ అయిపోతుంది. దీంతో మనకు 70% నీళ్లు ట్యాంక్లో నింపుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వచ్చే వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటాచలపతి రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆదోని మున్సిపాలిటీ.